ఇన్వర్టర్ వచ్చేసి ఇక్కడ పైన సన్సైడ్ పైన ఉన్నది. దాన్ని తీసేసి మనము పైన ఇబ్బంది అవుతుంది అనేసి పైనుంచి వైరింగ్ చేసుకొని పైన సోలార్ ప్యానెల్ వైర్ ఉంటే దాన్ని కానీ జంక్షన్లో కలుపుకొని ఇట్లా సైడ్ తీసుకొని మనం దీంట్లో బెండ్ వేసేసుకొని పైన ఒకటి 5-in-1 కొట్టేసినాము. 5-in-1 కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత సప్లై ఆన్ చేసి చెక్ చేస్తున్నాము. ఇన్వర్టర్కి ఫస్ట్ ఇన్వర్టర్ పెట్టుకోకుండా మనం సప్లై కనెక్షన్లో పెట్టి చెక్ చేస్తే ఏమైనా ట్రిప్ గిప్పైనా కానీ ఏమైనా షార్ట్ అయినా మనకు తెలుస్తుంది. మన పని క్లియర్ అయిపోయిన తర్వాత మనము ఇన్వర్టర్కి దాన్ని కనెక్ట్ చేయొచ్చు. మనం ముందుగానే పెట్టినామనుకోండి షార్ట్ అయితే ఇబ్బంది. ఇప్పుడు చూస్తే మనం ఇన్వర్టర్ దాన్ని ఫిట్టింగ్ చేసేసినాము, కనెక్షన్ టాప్ ఇచ్చేసినాము. ఓకే, ఇప్పుడు సప్లై అంతా రన్నింగ్ ఉంది. ఇన్వర్టర్ వైర్కి వచ్చేసి ఇది కొంచెం వైర్ ఎక్కువ ఎక్స్ట్రా పెట్టేసినాం అనమాట. కింద సన్సైడ్ కానీ ఇబ్బంది లేకోకుండా ఉండాలని, ట్రాలీ జరుపుకున్నా కసు నొక్కునేకి దానికి ఇబ్బంది ఉండకూడదు అనేసి వైర్ కొంచెం ఎక్కువ పెట్టేసినాము. ఇది ఇన్వర్టర్ సప్లై ఆన్ చేసి చెక్ చేస్తున్నాము. ఇన్వర్టర్ మీద రన్ చేస్తున్నాం, పవర్ మీద రన్ చేసి చెక్ చేస్తున్నాం. ఇప్పుడు పవర్ ఆన్ చేసినాము. పవర్ సప్లై కానీ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. మన పని వర్క్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయినట్లే. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.